ఏ నోడైతే దేవుని యొక్క ఊపిరి చేత బ్రతుకుతున్నాడో ఆ దేవుని తెలుసుకున్నటువంటి వాడు, ఆ దేవుని తెలుసుకోవడమే కాదు, ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని వెతికినటువంటి వాడు, ఆయన యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడమే కాదు, ఆయన యొక్క అడుగుజారులో నడుచుకున్నటువంటి వాడు, ఆయన యొక్క అడుగుజారులో నడుచుకోవడమే కాదు, ఆయన యొక్క మొట్టమొదటిగా భౌతిక సంబంధమైన జీవితం కంటే ఆత్మ సంబంధమైన జీవితానికి ఎక్కువ ప్రాధాన్యతను ఎవడైతే ఇస్తాడో వాడు దైవ గ్రంథం పరంగా తెలివైనవాడు, వాడు దైవ గ్రంథం పరంగా బుద్ధిమంతుడు. ఇప్పుడు చెప్పండి, మీరు బుద్ధిమంతుల వలె ఉన్నారా? ఏమ్మా, బుద్ధిమంతుల వలె ఉన్నారా? తెలియట్లేదా? నిజదేవుని తెలుసుకున్నారా? ఆకాశమందలి యావత్తుని, భూమి అందల సమస్తాన్ని నిర్మించాడు కదా, ఆ దేవుని తెలుసుకున్నారా? తెలుసుకున్నారు కదా, వెరీ గుడ్. మరి ఆయన నీతి రాజ్యాన్ని వెతుకుతున్నారా? నీతి అంటే క్రీస్తు. జాగ్రత్తగా వినండి. నీతి అంటే క్రీస్తు, రాజ్యం అంటే సంఘము, క్రీస్తు సంఘము. నీతి అంటే ఏంటమ్మా? క్రీస్తు. అంటే నువ్వు ఇంతకుముందు ఏ జీవితాన్ని జీవించావో, ఏ దేవుని ఆరాధించావో, దేవుని వాటిని ఆరాధించావో తెలియదు, కానీ నువ్వు నిజదేవుని తెలుసుకున్నాక, ప్రభువైన యేసు క్రీస్తు అని తెలుసుకున్నాక, ఆయనను నీ పాపాలన్నింటినీ ఆయన రక్తంలో కడిగి వేసుకున్నాక, నువ్వు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత, నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత, నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనకడికి వేయకూడదు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. నీవు మరణ పర్యంతం నువ్వు ఏం చేయాలంటే క్రీస్తుని వెంబడిస్తూ నడవాలి. క్రీస్తు యొక్క ప్రతి ఆజ్ఞని, ప్రతి చిత్తాన్ని, ప్రతి ఒక్క నడవడికని నడుచుకుంటూ నడవాలి. అది నడుచుట అంటే. మరి చేస్తున్నారా అమ్మా?